వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించే చర్యలో భాగంగా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రేడు గ్రామంలో బుధవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర చేపట్టారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు పల్లెనిద్ర చేసి అనుమానిత వ్యక్తులు, అసాంఘిక శక్తుల వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. సైబర్ నేరాల గురించి, బాల్య వివాహాలు, డయల్ 112 శక్తి యాప్, సోషల్ మీడియా, రోడ్డు భద్రతా నియమాల తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పల్లెనిద్ర కార్యక్రమంలో రాజానగరం సిఐ వీరయ్య గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రోదసి నుంచి భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ నేటి మహిళలకు ఆదర్శమని, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా జయించాలనడానికి నింగి నుండి నేల మీదకు వచ్చిన నిలువెత్తు రూపం సునీత విలియమ్స్ అని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. సునీత విలియమ్స్ భూమి మీదకు అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ అంతరిక్షంలో పలు సవాళ్లు ఎదుర్కొని విజయవంతంగా భూమికి చేరడం ప్రేరణాత్మకమని, వీరి ప్రయాణం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని వీసీ అన్నారు. ఇది నిజమైన సాహసయాత్రని, అంతరిక్షంలో ఎన్నో ఒడిదుడుకులను, శారీరకంగా మానసికంగా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొని భూమికి తిరిగి చేరడం గొప్ప ఘనత అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే స్ఫూర్తిని సునీత విలియమ్స్ జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు. సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎక్కువ ఉన్నారని, వీరంతా సునీత విలియమ్స్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కంబాల్ చెరువు నుంచి మదర్ తెరీసా పార్క్ వరకు ఉన్న ప్రాంతాలను 1,25,00,000తో అభివృద్ధి చేస్తామని, నిత్యం రద్దీగా ఉండే కంబాల చెరువు జంక్షన్ను, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ మదర్ తెరీసా పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి వీధి వ్యాపారులను సక్రమంగా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలను గుర్తించి నమోదు చేసుకోవాలని అన్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పార్కు చుట్టూ అందమైన వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్ షా అలీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ పి ప్రసాద్, ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.